వార్తలు నిలిచిన విన్యాసాలపైన పోటీ పరీక్షల్లో తరచూ ప్రశ్నలను అడుగుతున్నారు. ఏదైనా ఒక విన్యాసం గురించి వార్తలు చూస్తున్నప్పుడు పోటీ పరీక్షల కోణంలో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? వార్తలు నిలిచిన ఆ విన్యాసం పేరేంటి? ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పాల్గొంటాయి? ఆ దేశాల పేర్లను గుర్తుంచుకోండి. త్రివిధ దళాల విన్యాసం ఎవరికి సంబంధించింది? ఈ సంవత్సర విన్యాసానికి ఆతిథ్య ప్రాంతం లేదా దేశం ఏది? చరిత్రలో మొదటిసారి ఈ పేరుతో విన్యాసం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ సంవత్సర విన్యాసం ఎన్నవ ఎడిషన్? మరియు మిస్లీనియస్ పాయింట్స్. ఇక్కడ ఒక విన్యాసాన్ని ఉదాహరణగా పరిశీలిస్తే మే 4వ తేదీ నుండి మే 17వ తేదీ 2026 సంవత్సరంలో ఒక విన్యాసం న్యూస్లో ఉంది. సిన్బ్యాక్స్ ఎన్ని దేశాలకు సంబంధించి అంటే 2 దేశాలకు సంబంధించి. ఆ 2 దేశాలు భారత్, కంబోడియా. త్రివిధ దళాల్లో సైనిక రంగానికి సంబంధించింది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్సర్సైజ్ సిన్బ్యాక్స్ అనేది భారత్ కంబోడియా సంయుక్త సైనిక విన్యాసం. చరిత్రలో మొదటిసారి 2024 సంవత్సరంలో సిన్బ్యాక్స్ పేరుతో విన్యాసాలు ప్రారంభమైనాయి. మరి 2026 విన్యాసం ఎన్నవ ఎడిషన్? 2వ ఎడిషన్. మరి 2026 సంవత్సరంలో ఈ విన్యాసానికి ఆతిథ్యం ఇస్తున్న ప్రాంతము కంబోడియా దేశంలో జరుగుతుంది. ఐక్యరాజ్య సమితికి సంబంధించి చాప్టర్ 7 ఆధారంగా ఇటువంటి విన్యాసాలను మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you.